బైబిల్ ఉన్న వారందరికీ కూడా బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 24వ సంకీర్తన 3వ వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడు ఎవడు? ఎవడు నిలబడతాడు పరిశుద్ధ స్థలములో? మనిషి గురించి బైబిల్లో ఏం చెబుతా ఉంది? మనిషి యొక్క జీవితం గురించి, మనిషి యొక్క ప్రవర్తన గురించి, మనిషి యొక్క జీవిత కాలం గురించి బైబిల్లో ఏమి చెబుతా ఉందంటే, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వాక్యములో, మరణము చూడక బ్రతుకు నరడెవరు? పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకొనగలవాడు ఎవరు? మన దేవుని యొక్క రాకడ, మన పోకడ ఎప్పుడో తెలియదు. బైబిల్ గ్రంథంలో మనిషి గురించి రాసినటువంటి మాట ఏంటంటే, ఇదిగోండి, మరణం చూడక బ్రతుకు నరుడెవరు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడేవుడు? అదే కీర్తన 3వ వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా రండని నీవు తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. అయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అదే ప్రసంగి 4:2లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటుని. మరణం గురించి దేవుడు ఎందుకు రాయించాడంటే, మనము మరణించక ముందు ఒక హోదాను సంపాదించాలన్నది దేవుని యొక్క కోరిక. మనము సంపాదించవలసిన ఒక హోదా ఏంటంటే, యేసయ్య వచ్చేంత వరకు లేదా మనము చచ్చేంత వరకు మన జీవితంలో సంపాదించవలసినటువంటి ఒక హోదా. ఏ హోదానో తెలుసా? ఇదిగో, పరిశుద్ధ స్థలములలో నిలవబడాలి అన్నటువంటి ఒక హోదాను సంపాదించాలి. కీర్తనకారుడు ఒక క్వశ్చన్ మార్క్ చేస్తా ఉన్నాడు. కీర్తనకారుడు వేసినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఇదిగో, పరిశుద్ధ స్థలములలో నిలబడగలిగినటువంటి వాడు ఎవరు అన్నటువంటి ఆ ప్రశ్నని వేస్తా ఉన్నాడు. అయితే ఆ ప్రశ్నని వేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే, ఇదిగో నాయనా, నీ జీవిత కాలము 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములు. అయితే ఈ 80 సంవత్సరాల కాల వ్యవధిలో నీవు జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో నీవు ఒక హోదాను సంపాదించాలి. ఏ హోదానో తెలుసా? ఈ లోకంలో బిల్డింగ్ సంపాదించింది అని బిల్డింగ్ కట్టుకున్నాను కాదు. ఈ లోకంలో కోట్లు సంపాదించింది నేను కోట్లు సంపాదించని చెప్పేసి కాదు. ఈ లోకంలో నేను ఒక ఉన్నత స్థానంలో ఉన్నాను, వారికంటే వీరికంటే అందరికంటే నేను గొప్పవాడిగా ఉన్నాను అని డబ్బు సంపాదించి కాలర్ ఎగరవేయడము హోదా కాదు. నువ్వు సంపాదించవలసిన హోదా ఏంటో తెలుసా? అయ్యా, నీ పరిశుద్ధ సన్నిధానములో నేను నిలబడాలి అన్న హోదాను సంపాదించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సన్నిధిలో నిలబడే హోదాను సంపాదించాలి. భక్తులైనటువంటి దావీదు గారు వేసినటువంటి ప్రశ్న, అయ్యా, పరిశుద్ధ స్థలములో నిలబడగలిగినటువంటి వాడు ఎవరు? ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ప్రార్థన చేస్తూ ఒక మాట అడిగాడంట దేవుణ్ణి, అయ్యా, ఈరోజు నేను ఒక షర్ట్ కొనుక్కున్నాను, ఆ షర్టుకు ఒక విలువ ఉంది. ఆ తర్వాత నేను మంచి బిల్డింగ్ కొనుక్కున్నాను, దానికి కూడా విలువ ఉంది. ఆ తర్వాత నేను కారు కొనుక్కున్నాను, కారుకు కూడా విలువ ఉంది. బైక్ కొనుక్కున్నాను, బైక్ కూడా విలువ ఉంది. అయితే నీ దృష్టిలో నా విలువ ఎంత అని అడిగాడట. ఏమని అడిగాడండి? నీ దృష్టిలో నా విలువ ఎంత?
ఒక భార్య భర్తను అడుగుతా ఉంది, ఏమని? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా? మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు, మీ నాన్న మీద ఒట్టేసి చెప్పు, నా మీద నీకు ప్రేమ ఉందా? ఎంత ఉంది? నేనంటే నీకు ఇష్టమేనా అని చెప్పేసి ఒక భార్య భర్తను అడుగుతా ఉంది. ఒక భర్త భార్యను అడుగుతా ఉన్నాడు, ఏమని? నేనంటే నీకు ఇష్టమా అనేసి. అయితే ఈ వ్యక్తి దేవుడి సన్నిధానానికి వెళ్ళి దేవుణ్ణి అడిగాడట, దేవా నీ దృష్టిలో నా విలువ ఎంత? నీవు నన్ను ప్రేమిస్తున్నావా దేవా? పేతురుతో అన్నావు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని క్వశ్చన్ చేసావు కదా, నేను నిన్ను అడుగుతూ ఉన్నాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. నీ దృష్టిలో నా విలువ ఎంత ప్రభువా? అప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన ఒకే ఒక్క మాట, అంత పెద్ద రాయిని ఆ వ్యక్తి చేతులు పెట్టి, నాన్న ఈ రాయిని నువ్వు అంత కూడా ఎంక్వైరీ చేయి, ఈ రాయి యొక్క విలువ ఎంతనో కనుక్కో, కానీ అమ్మొద్దు. ఇదే కండిషన్. ఈ రాయి యొక్క విలువ ఎంతనో కనుక్కో, కానీ అమ్మవద్దు అని ఆ విషయం ఈ యొక్క దర్శనంలో దేవుడు చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ రాయిని తీసుకొని ఊర్లో ఉన్న ప్రతి షాపుకు తిరిగాడట. ఒక కూరగాయల కొట్టుకెళ్ళాడట. వెళ్ళి, అయ్యా ఈ రాయి విలువ ఎంత అడిగాడంట. అడిగినప్పుడు అతను చెప్పాడంట, 20 కేజీల కూరగాయలు ఇస్తాను, ఈ రాయి నాకు ఇచ్చేయి అన్నాడంట. బంగారు షాప్కి వెళ్ళాడంట. ఈ రాయి విలువ ఎంత అనగానే, నేను ఒక 10 కేజీల బంగారం ఇస్తాను, ఈ రాయి నాకు ఇచ్చేయి అన్నాడంట. ఆ తర్వాత వజ్రాల షాప్కి వెళ్ళాడంట. వజ్రాల షాప్కి వెళ్తే ఆ వజ్రాల షాప్ అన్నాడంట, ఆ రాయిని చూడంగానే, అయ్యా ఈ రాయి యొక్క విలువ ఎంతనో తెలుసా? ఈ రాయి యొక్క విలువ నన్ను నేను అమ్ముకున్న ఈ భూ ప్రపంచమంతా కూడా అమ్మినా కూడా సరే ఈ రాయికి వెల చెల్లించలేము అన్నాడంట. చప్పటి కూడా దేవునామయపరచు. హల్లెలూయా. ఈ రాయి విలువ చెల్లించలేము అనగానే ఈ వ్యక్తి మరలా దర్శనంలో దేవుడి దగ్గరకు వచ్చి అడిగాడట, దేవా కూరగాయల షాపు దగ్గరికి వెళ్ళాను, ఆ కూరగాయల షాపు అన్నాడు 20 కేజీల కూరగాయలు ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత బంగారు షాపు దగ్గరికి వెళ్ళాను, ఆ బంగారు షాపు 10 కేజీల బంగారం ఇస్తా అన్నాడు. ఆ తర్వాత ఇదిగో వజ్రాల షాప్ దగ్గరికి వెళ్ళాను, ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ఇదిగో నన్ను నేను అమ్ముకున్నా, దీని విలువ నేను చెల్లించలేను అనేసి అన్నాడు. అనగానే అప్పుడు దేవుడు చెప్పాడట, కూరగాయల వ్యాపారం చేసే అతనికి ఇదిగో అతని విలువ, ఆ రాయి విలువ అక్కడికే తెలుసు. రెండవదిగా ఇదిగో బంగారు షాప్ అతనికి తెలుసు, ఆ 10 కేజీల బంగారం మటుకు. మూడవదిగా వజ్రాల షాప్ అతనికి తెలుసు. ఏమన్నా తెలుసా? ఆ దాని విలువ ఈ భూప్రపంచమంతా అమ్మిన కూడా చెల్లించలేనటువంటి విలువ అతడు దాన్ని కనుగొన్నాడు అనేసి అనగానే, ఇది నాకెందుకు చెబుతున్నా ప్రమాణంగానే అప్పుడు దేవుడు చెప్పాడు అంట, ఈ రాయి కంటే నీవు నా దృష్టిలో విలువైన వాడివి అన్నాడంట. చప్పలు కూడా దేవునామయపరచు. హల్లెలూయా. ఈ రాయి కంటే విలువైన వాడవు నువ్వు. ఈ రాయిని మహా అంటే ఈ భూప్రపంచమంతా కూడా అమ్మిన కూడా ఈ రాయి వెల చెల్లించలేదనేసి అన్నారే, దానికంటే కూడా విలువైన వాడవు. కారణం ఏంటో తెలుసా? నీవు నా పరిశుద్ధ స్థలములలో నిలబడుతున్నావు గనుక. ప్రైజ్ ద లార్డ్. నువ్వు వాల్యుబుల్ పర్సన్, యు ఆర్ ఏ వాల్యుబుల్ పర్సన్. నువ్వు విలువైనటువంటి వాడవు కనుక లోకంలో ఉన్న వాడి వైపు చూడక, లోకంలో కలుగుతున్న వాడి వైపు చూడక, నా సన్నిధానంలో నా వైపు నువ్వు చూడగలిగితే నీ జీవిత చరిత్రను మార్చివేస్తా అని చెప్పేసి దేవుడు చెప్పాడంట. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో నువ్వు ఎక్కడ ఉంటున్నావు? దేవుడి సన్నిధానంలో నిలబడకుండా ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నావో, ఈ రాత్రి కాలం దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఎన్నెన్నో తిరుగుతున్న పని స్థలాలు ఉన్నాయి ఈ భూలోకంలో. అయితే కీర్తన గ్రంథం 1వ కీర్తన 3వ వాక్యంలో భక్తుడు అంటాడు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక పాపుల మార్గంను నిలవక అంటున్నాడు. ఈ రాత్రి కాలం నీ మార్గాలు ఎలా ఉన్నాయి? పాపుల మార్గంలో నిలుస్తున్నావా? అపహాసకులు కూర్చుంటే నువ్వు కూర్చుంటున్నావా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ విధంగా కూర్చున్నట్లయితే, ఆ విధంగా తిరిగినట్లయితే, ఆ విధంగా వెళ్ళినట్లయితే నీ విలువను నువ్వు కోల్పోతావు,
నీకు విలువ రావాలంటే, నీ జీవితం ఫలభరితంగా ఉండాలంటే, నీ కుటుంబం కట్టబడాలంటే, నీ కుటుంబం 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా అది వర్ధిల్లాలంటే నువ్వు నిలవబడవలసినటువంటి స్థలం ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలం, ప్రార్థనా మందిరంలో నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థన మందిరంలో ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితి నీకు ఎదురైనా కూడా నీవు నమ్మినటువంటి దేవుని నువ్వు విడవకూడదు. ఆయన సన్నిధానంలో నువ్వు నిలబడాలి. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ స్థలములలో నిలవబడిన వాడు ఎవడు అని దావీదు గారు వేసిన ప్రశ్నకు పరిశుద్ధ స్థలములలో నిలువబడినటువంటి ఒక 5గురిని మీకు పరిచయం చేసి నేను ముగిస్తానండి. పరిశుద్ధ స్థలములలో నిలబడినటువంటి 5గురు వ్యక్తులు దేని కొరకు నిలబడ్డారో, దేని కొరకు వారు పరిశుద్ధ స్థలంలో పడవలసి వచ్చింది, తత్ఫలితము వారి జీవితంలో కలిగినటువంటి దీవెనలు ఎటువంటివి అని కూడా నేను చెప్పేసి నేను ముగిస్తాను. మొదటి వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూద్దాం. పరిశుద్ధ స్థలములలో నిలబడినటువంటి మొదటి వ్యక్తి ఆది కాండము 18వ అధ్యాయము 22వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపునకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. హల్లెలూయా. అబ్రహాము ఎక్కడ ఉన్నాడంట? యెహోవా సన్నిధిలో నిలవబడి ఉన్నాడు. దేని కొరకు అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నాడు? అబ్రహాము దేవుడి సన్నిధానంలో నిలబడినది దేని కొరకు అంటే ప్రార్థన చేయటానికి నిలబడ్డాడు. హల్లెలూయా. ప్రార్థన చేయటానికి. ఆ రాత్రి దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చేసి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాం, సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పరిస్థితి చాలా బహుభయంకరంగా ఉంది. సొదొమ గొమొర్రా ప్రజలు పాపము చేస్తూ ఉన్నారు, దేవుడికి విరోధమైనటువంటి కార్యములు చేస్తూ ఉన్నారు, వ్యభిచారులైపోయారు, పాపిష్టులైపోయారు, దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తూ దేవునికి అయాసకమైన మార్గములలో వారు ప్రయాణం చేస్తున్నారు కనుక ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను. నీవేమంటావు? దేవుడు మాట్లాడుతున్న మాట అబ్రహాము విన్న వెంటనే హృదయాన్ని నొచ్చుకున్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అయ్యా, ఆ పట్టణంలో 50 మంది ఉంటే ఆ 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని నువ్వు కాపాడతావా? కాపాడుతాను అబ్రహాం. ఇదిగో ఆ పట్టణంలో 40 మంది ఉంటే ఆ 40 మంది విషయంలో ఆ పట్టణాన్ని కాపాడతావా? కాపాడుతానయ్యా. 30 మంది ఉంటే ఆ 30 మంది విషయంలో ఆ పట్టణాన్ని కాపాడతావా? కాపాడుతానయ్యా. 20 మంది ఉంటే ఆ 20 మంది విషయంలో ఆ పట్టణాన్ని కాపాడతావా? కాపాడుతానయ్యా. చివరిగా అబ్రహాం పలుకుతున్న మాట, దుమ్మును ధూళిని బూడిదలో కూర్చొని అడుగుతున్నానయ్యా, ఒక్కసారి ఆ పట్టణంలో 10 మంది ఉంటే ఆ 10 మంది విషయమై ఆ పట్టణాన్ని రక్షిస్తావా? దేవుడు ఏమి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడండి. అబ్రహాము దేవుని యొక్క సన్నిధానంలో నిలబడ్డాడు. నిలబడిన వాడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. దేని కొరకు తెలుసా? తన కుటుంబ సభ్యుల కొరకు. తన అన్న కుమారుడు అయినటువంటి లోతు ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ ఉగ్రతలో కాలిపోతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి ఆ ఉగ్రతలో నాశనమైపోతున్నాడు. అయితే నా కుమారుడు నాశనము కావుట నాకు ఇష్టం లేదయ్యా, నా బంధువు నాశనం కావుట నాకు ఇష్టం లేదయ్యా, నా తమ్ముడు నాశనం కావుట నాకు ఇష్టం లేదయ్యా. ఈ వాక్యం చిన్న ప్రియుదే మిగిలారా? ఈరోజు నీవైతే రక్షించబడ్డావే, మరి నీ ఇంటి వారు రక్షించబడ్డారా? నీ కుటుంబ సభ్యులు రక్షించబడ్డారా? 7 సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు. ఎంతమందిని తీసుకొని వస్తూ ఉన్నావు?
7 సంవత్సరాలు వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక వార్షికోత్సవము. దేవుడు మమ్మల్ని కాపాడాడు, దేవుడు మమ్మల్ని దీవించాడు, పరిచయను అభివృద్ధి పరిచాడు, పరిచయను దీవించాడు, గొప్ప చేశాడు అనేసి అన్ని చేస్తూ ఉన్నామే. కానీ ఈ పరిచర్యలో నీవు పరిశుద్ధ స్థలములలో నిలబడి నీవు చేసినటువంటి సాహసం ఏంటి? అబ్రహాము దేవుడి సన్నిధానంలో నిలబడి ఒక సాహసం చేస్తా ఉన్నాడు. అబ్రహాము దేవుడి సన్నిధానంలో నిలబడి తన్ను తాను త్యాగము చేసుకుంటున్నాడు. అయ్యా నేను దుమ్మునయ్యా, నేను ధూళినయ్యా, మాట్లాడడానికి తెగించానయ్యా. దేని కొరకు తెలుసా? తన కుటుంబము నాశనము కావటము అబ్రహామునకు ఇష్టం లేదు. ఈరోజు నీ కుటుంబము నాశనము కావడము దేవుడికి ఇష్టము లేదు. నీ కుటుంబంలో ఏ వ్యక్తి కూడా నరకానికి వెళ్ళటము దేవునికి ఇష్టము లేదు. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి అన్నదే దేవుని కోరిక. హల్లెలూయా. అబ్రహాము దేవుడి సన్నిధానంలో మాటలను తెగిస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. దేని కొరకయ్యా? తన భార్య కొరకు కాదు. అయ్యా నాకు అన్నం లేదయ్యా అని కాదు, అయ్యా నాకు భోజనం లేదయ్యా అని కాదు, అయ్యా నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానయ్యా అని కాదు, నేను అప్పుల బాధలో ఉన్నానయ్యా అని కాదు. మరి ఏ ఇతరేతమైనటువంటి వాటి కొరకు అబ్రహాం కన్నీరు కార్చలా? తన అన్న కుమారుడు ఎక్కడ ఉండాలి? పరిశుద్ధ సన్నిధిలో ఉండాలి, ప్రార్థన మందిరములో ఉండాలి, దేవుడి సన్నిధిలో ఉండాలి. ఆ ఆత్మ నశించిపోవుట, ఆ ఆత్మ పాతాళమునకు వెళ్ళుట అబ్రహామునకు ఇష్టము లేదు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ వారి సంగతి ఏంటి? నీ కుటుంబస్తుల సంగతి ఏంటి? నీవు మాత్రం బైబిల్ పట్టుకొని చక్కగా చర్చకు వచ్చావే, నీ ఇంటి వారు వచ్చారా? నీ ఇంటి వారు వచ్చారా? ఈరోజు నీ ఇంటి వారిని ఎవరైనా కొడుతూ ఉంటే నువ్వు ఊరికే చూస్తూ ఉంటావా? చూస్తూ ఉండవే. వెంటనే వారిని ఏదో ఒకటి నీ వల్ల కాకపోయినప్పటికీ కూడా వారిని కొట్టడానికో తిట్టడానికో ఏదో ఒకటి చేయడానికి నువ్వు సాహసం చేసిపోతున్నావే. అదే వ్యక్తి నరకములో పడి కారిపోతా ఉంటే అది చూస్తూ నీవు ఉండిపోతావా? ఉండిపోవే. ఆ మంట నీలో పుట్టాలి. అబ్రహాములో పుట్టినటువంటి ఆ మంట సంఘములో సభ్యుడిగా చేర్చింది. అబ్రహాములో పుట్టినటువంటి ఆ మంట సంఘాన్ని రగిలించింది. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా అబ్రహాము వలె దేవుడి సన్నిధానములో నిలబడుదువుగాక, ప్రార్థించుదువుగాక, అభిషేకించబడుదువుగాక, నీ కుటుంబాన్ని రక్షించుకొందువుగాక, కుటుంబ బంధకాలు తెగిపోవునుగాక. హల్లెలూయా. నీ కుటుంబాన్ని దేవుని సన్నిధానములో ఉండడానికి దేవుని నమ్మినటువంటి ఒక బిడ్డగా నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? ఎక్కడ ఉండాలి? సాయంకాలం కాగానే ఏంటయ్యా ప్రార్థన కూడిక ఎన్ని గంటలకు? 6:30 గంటలకు అని చెప్పి వేస్తే 9 గంటలకు వస్తా ఉన్నావే. ఇదేనా నీ సమర్పణ? ఇదేనా నీ భక్తి జీవితము? ఇదేనా నీ ప్రార్థన ఆత్మ? ఇదేనా నీ దేవుడు నీకు నేర్పించింది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో బిడ్డ. అబ్రహాము తన అన్న కుమారుడైనటువంటి లోతు రక్షించబడేంత వరకు ప్రభు పాదాలు విడవలేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రభు పాదాలు విడవలేదు, దేవుడి సన్నిధానంలోనే నిలబడి ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబం పక్షాన నువ్వు దేవుడి సన్నిధానంలో నిలబడాలి, దేవుడి సన్నిధానంలో ప్రార్థించాలి, దేవుడి సన్నిధానంలో ప్రభు పాదాలు పట్టుకోవాలి. నీ పిల్లలు దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నారా? నీ మాట వింటున్నారా? దేవుడి మాటకు లోబడుతున్నారా? ఒక వ్యక్తికి 3 కుమారులు. ఆ 3 కుమారుల జీవితంలో వారు చిన్న వయసులో ఉన్నప్పుడే తన భార్య చనిపోయిందట. ఆయన భార్య చనిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ 3 పిల్లలు తన తండ్రికి చెప్పారంట, నాన్న మరొక వివాహం నువ్వు చేసుకో, చక్కగా మాకు అమ్మ ఏ విధంగా చూసుకుంటుందో ఆ విధంగా చూసుకొని మాకు భోజనం వండి పెడుతుంది, మేము చక్కగా ఉంటాం నాన్న అనేసి అడిగారంట. ఆ తండ్రి అన్నాడంట, తల్లైనా తండ్రైనా అన్నైనా తమ్ముడైనా అన్నీ నేనే మీకు అని చెప్పేసి చిన్న వయస్సులో నుంచి కూడా
ఆ యొక్క కుమారులకు అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా ఆ కుమారులను పెంచాడంట ఆ తండ్రి. పెంచడమే కాదు, వారిని రోజు కూడా స్కూలుకు రెడీ చేస్తూ ఉన్నాడు. ఆ బస్సు వచ్చినప్పుడు దానికి పంపిస్తూ ఉన్నాడు. ఇంటికి రాగానే మోకరించి కన్నీరు కార్చి ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు రానే వచ్చింది. ఆ 3 పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారంట. ఈ తండ్రిని పలుమార్లు అడిగారంట, నాన్న మా దగ్గరికి రానన్నా, ఒక్కసారి మా దగ్గరికి రానన్నా అని చెప్పేసి పలుమార్లు తండ్రిని అడిగితే ఆ తండ్రి ఆ యొక్క కుమారులను దగ్గరికి వెళ్ళలేదంట. ఇక్కడే ఉంటాను నాయన. కారణం ఏంటో తెలుసా? తను ఎక్కడ విదేశాలకు వెళితే తన ప్రార్థన జీవితం దెబ్బతింటుందో, ఎక్కడ ఆయన విదేశాలకు వెళ్తే ఇక్కడ ప్రార్థన సహవాసం, మందిర సహవాసం ఆయనలో వెళ్ళిపోతుందో అన్నటువంటి ఒక తలంపు చేత, ఒక ఆలోచన చేత ఆయన అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, జర్మనీకి కానీ, ఈ 3 కుమారులు అమెరికాలో, ఇంగ్లాండ్లో, జర్మనీలో ఉంటే ఈ 3 దేశాలకు ఆ తండ్రి వెళ్ళలేదంట. సంవత్సరాలు దాటింది. వారానికి ఒకసారి ఫోన్లో మాట్లాడుతున్నారు, వీడియో కాల్ చేస్తూ ఉన్నారు, అంత బాగానే ఉంది. కాలక్రమేణా ఒకరోజు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఫోన్ రాలేదు. ఒక వారం అయింది, ఫోన్ రాలేదు. ఫోన్ రాకపోతే వెంటనే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పని మనిషికి ఫోన్ చేశారు వాళ్ళ పెద్ద అబ్బాయి. అడిగాడట, బాబు మా నాన్నగారికి ఏమైంది అనగానే, అయ్యా మీ డాడీకి చాలా సీరియస్గా ఉంది అనగానే అందరూ వచ్చారు. 3 కుమారులు వచ్చి చూస్తే ఆ కుమారులను చూశాడు. ఆ తండ్రి ప్రాణాలు వదిలాడు. కన్నీరు కారుస్తూ ఉన్నారు, అయ్యో మా తండ్రి చనిపోయాడే. ఆ సమాధి కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ 3 కుమారులు ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటిలో నుంచి ఆ 3 కుమారుల నుంచి గొప్ప గొప్ప కేకలు వినబడతా ఉన్నాయి. పెద్ద పెద్ద గొడవలన్నీ కూడా వినబడతా ఉన్నాయి. దేని కొరకు గొడవలంటే ఆ లాయర్ వచ్చి చెబుతా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఆ తండ్రి అయితే మంచి ప్రార్థనా పరుడు. ఆ తండ్రి మంచి ప్రార్థనా పరుడు. అయితే ఈ కుమారులేంటి ఆస్తి కోసం కొట్లాడుతున్నారు, ఐశ్వర్యం కోసం కొట్లాడుతున్నారు, లోకంలో ఉన్న దానికోసం కొట్లాడుతున్నారు. ఆ తండ్రి పెంచిన విధానం ఇదేనా అని చెప్పేసి అన్నప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అని ఆ యొక్క లాయర్ లోపలికి వెళ్ళి చూస్తే వారు కొట్లాడేది, గొడవలు పడుతున్నది ఆస్తి కోసము కాదు. దేనికోసమో తెలుసా? ఆ తండ్రి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ప్రార్థన మ్యాట్ కోసం వారు కొట్లాడుతున్నారు. నా తండ్రి ఎంతో కాలంగా ఇదే మ్యాట్లో ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయటం ద్వారా ఇదిగో ఈ శాప గుంటలు పడింది. మేము ఇంత స్థితిలో ఉన్నామో ఆ ప్రార్థన జీవితం మాకు కావాలని. ఆ లాయర్ వచ్చి, బాబు మీ నాన్నగారు పోయినప్పుడు ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేసాడంటే ఆస్తి మాకు వద్దు, అంతస్తులు మాకు వద్దు, కానీ మా నాన్న ప్రార్థించినటువంటి ఈ శాపం మాకు కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ శాపం మాకు కావాలి. ఎందుకోసం అయ్యా? మా నాన్న మా దగ్గర ఉన్న ఈ శాపం మా దగ్గర ఉంటే మా నాన్న మా దగ్గర ఉన్నట్టే అని వాళ్ళు 3 వంతులు వేసుకున్నారు. 4 నెలలు నా దేశంలో, 4 నెలలు నా దేశంలో, 4 నెలలు నా దేశంలో అని చెప్పేసి 3 కూడా వంతులుగా ఆ యొక్క చేపను ఎక్కడ తిప్పుతారో తెలుసా? 4 నెలలకు ఒక్కసారి ఆ ఫ్లైట్లలో 3 దేశాలు ఆ యొక్క చేప తిరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఒక ప్రార్థన నీ పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన నీ జీవితాన్ని మారుతుంది, ప్రార్థన నీ కుటుంబాన్ని సరిచేస్తుంది, ప్రార్థన నీ చేతుల సంఖ్యలను తెంచివేస్తుంది. ప్రార్థన. అబ్రహాము ప్రభు సన్నిధానములో నిలబడ్డాడు కనుక లోతు కుటుంబము రక్షించబడింది. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా దేవుడి సన్నిధానములో నిలబడినటువంటి రెండవ వ్యక్తి ఎవరో మనం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధ స్థలములలో
నిలబడినటువంటి రెండవ వ్యక్తి ఎవరో తెలుసా? మోషే నిలబడ్డాడు పరిశుద్ధ స్థలంలో. దేని కొరకు తెలుసా? తన దేవుడి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుని యొక్క సన్నిధానానికి నడిపించాలని, వారి పాపపు బంధకాల నుంచి విడిపించాలని, బానిస బంధకాల్లో వారు ఉంటే వారిని విడిపించాలని చెప్పేసి ఆ యొక్క పొదం మండుచుంది, కానీ అది కాలిపోవటలేదు. ప్రభు మనస్సును అర్థం చేసుకున్నాడు. మోషే జీవితంలో ఆయన బ్రతికినటువంటి జీవిత కాలాల్లో 120 సంవత్సరములు. 120 సంవత్సరములలో ఈ మోషే జీవించినటువంటి 120 సంవత్సరాలలో మొత్తం కూడా 3 భాగాలుగా దేవుడు ఆయన జీవితాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు. మొదటిగా 40 సంవత్సరాలు మోషే అనుకున్నాడు. ఈ 40 సంవత్సరాలలో సంథింగ్ అనుకున్నాడు. కానీ మరి తెలుసా, ఈయన ఒక రాజకుమారుడిగా ఉన్నాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడుతూ ఉన్నాడు. రాజకుమారుడిగా పిలువబడుతూ ఉన్నప్పుడు అనుకున్నాడు, నేను ఒక సంథింగ్, ఏదైనా చేయగలను, ఎలాగైనా సరే ఉండగలను, ఎలాగైనా సరే నేను బ్రతకగలను అనుకున్నాడు. ఏమీ చేయలేక 40 సంవత్సరములు అరణ్యమునకు పారిపోయాడు. ఆ 40 సంవత్సరాలు అనుకుంటున్నాడు, నథింగ్, నా జీవితంలో ఏమి కూడా లేదు, నేను ఏమి కూడా చేయలేను, అరణ్యంలో ఉన్నాను, అరణ్యంలో తిరుగుతున్నాను, ఏమి కూడా చేయలేను నేను అనేసి అనుకున్నాడు. మిగిలినటువంటి 40 సంవత్సరములు ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఏమి లేదు అనుకున్నవాడు, ఏమి చేయలేను అనుకున్నవాడు, నా జీవితము ఇంతే అనుకున్నవాడు, నా బ్రతుకు ఇంతే అనుకున్నవాడు, నేను ఏమి కూడా నా జీవితంలో చేయలేనని చెప్పేసి నిరాశ పడిపోయి అరణ్యములో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు దర్శనమిచ్చాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు అన్ని కోల్పోయి, నా జీవితంలో సమృద్ధిగా ఉండే ఒకప్పుడు ఇప్పుడు ఏమీ లేదు, నా బ్రతుకు ఏంటయ్యా ఇలాగైపోయింది, నా జీవితం ఏంటయ్యా ఏంటి ఇలాగైపోయింది, ఒకప్పుడు ఎలా బ్రతికిన వాడును ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నానయ్యా అని నిస్సహాయతతో నువ్వు కూర్చున్నావా? ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. మోషే చరిత్రను మార్చిన దేవుడు, 20 లక్షల కాలు బలానికి నాయకుడిగా చేసినటువంటి దేవుడు ఈ రాత్రి కాలం నీ జీవితంలో కూడా ఆయన అభివృద్ధి పరచాలి, ఆయన ఆశీర్వదించబడాలి అంటే నీవు ఉండవలసిన స్థలం, నీవు నిలబడినటువంటి స్థలం ఏంటో తెలుసా? దేవుడి మందిరం. హల్లెలూయా. దేవుడి మందిరంలో నిలబడగలిగితే మోషేను ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాం కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నీ కుటుంబాన్ని కూడా ఆయన దీవిస్తా ఉన్నాడు, నీ కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్విస్తా ఉన్నాడు. 7 సంవత్సరములు కోడితల రెక్కల కింద నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ దైవజను కుటుంబాన్ని, ఈ యొక్క సంస్థను నడిపించిన దేవుడు రాబోతున్న దినాలలో అత్యద్భుతంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. రాబోతున్న దినములలో, రాబోతున్న సంవత్సరంలో మీటింగు చేయటానికి ఈ స్థలము సరిపోదు. ఆమేన్. కొట్టు గట్టిగా చెప్పట్లో. ఈ స్థలము సరిపోదు, ఈ స్థలము సరిపోదు, ఈ మందిరము కూడా సరిపోదు. అంత బలమైన అభిషేకాన్ని దేవుడు ఈ స్థలమందు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. నీవు నిలబడి ఉన్నటువంటి స్థలము మామూలు స్థలము కాదు, ఇది పరిశుద్ధ స్థలం, ఇది నిస్సి ఆదరణ స్వరం, పరిచర్య స్వరం. ఈ స్వరం ఈ దేవుని సన్నిధానంలో మోషే నిలబడ్డాడు. తన చేతుల సంఖ్యలను తెంచి వేసుకున్నాడు, తన ప్రజల చేతుల సంఖ్యలను తెంచివేశాడు. 40 సంవత్సరములు, 4000 సంవత్సరాలు, 400 సంవత్సరాలు వారు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ శ్రమకు, వారు అనుభవిస్తున్నటువంటి ఆ బాధలకు, వారు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క సంఖ్యలకు ఒకే ఒక్క రాత్రి విడుదల కలిగింది. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు అనుభవిస్తున్నటువంటి శ్రమకు, నీవు అనుభవిస్తున్నటువంటి బాధకు విడుదల కలగాలంటే నీవు నిలబడవలసినటువంటి స్థలం, అది ఏ స్థలమో తెలుసా? దేవుని యొక్క ప్రార్థనా మందిరం అనే స్థలంలో నీవు నిలబడాలి. హల్లెలూయా. నిలబడినటువంటి మూడో వ్యక్తి ఒకసారి చూద్దాం.
మోసే దేని కొరకు నిలబడ్డాడంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారందరినీ కూడా రక్షించడానికి నిలబడ్డాడు. అబ్రహాము దేవుడి సన్నిధానంలో దేని కొరకు నిలబడ్డాడంటే ప్రార్థన చేయడానికి నిలబడ్డాడు. మోసే దేవుడి సన్నిధానంలో దేని కొరకు నిలబడ్డాడంటే రక్షించడానికి నిలబడ్డాడు. మూడో వ్యక్తి ఒకసారి చూద్దాం. యోషువ గ్రంథము 5వ అధ్యాయము 15వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. హల్లెలూయా. యెహోషువ నిలబడి ఉన్నటువంటి స్థలం పరిశుద్ధ స్థలం. యెహోషువ దేవుని సన్నిధానంలో దేని కొరకు నిలబడ్డాడంటే పరిచర్య చేయడానికి నిలబడ్డాడు. ప్రార్థన చేస్తున్నటువంటి నీవు, నీ ప్రజలను రక్షించమని చెప్పేసి అడుగుతున్నటువంటి నీవు చేయవలసినటువంటి మూడో పని ఏంటో తెలుసా? పరిచర్య చేయాలి. నిస్సి ఆదరణ స్వరం మినిస్ట్రీస్ లో పరిచర్య చేయటానికి యవ్వనస్తులను దేవుడు లేపాడు. హల్లెలూయా. యవ్వనస్తులను దేవుడు లేపాడు. పరిచర్య చేయడానికి ప్రతి ఒక్కరికి లేవాలి. పరిచర్య చేయడానికి నిలబడ్డాడు కనుక ఇదిగో నీవు దేవుడి మందిరంలో పరిచర్య చేయుటకు నిలబడినప్పుడు దేవుడు పరిచర్య సువార్త ప్రకటిస్తున్నటువంటి వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నటువంటి పర్వతము మీద సుందరములు అని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పరిచర్య చేయాలి. పరిచర్య చేయాలి. నీ దైవజనులు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వారికి సహకరించాలి. ఎలా సహకరించాలి? ఎంతవరకు సహకరించాలి అంటే నీవు ఉన్నంత వరకు, ప్రభు సన్నిధానంలో నిలబడేంత వరకు ఏమి చేయాలో తెలుసా? పరిచర్య చేయాలి. యెహోషువ వలె యవనస్తుడుగా ఉన్నటువంటి యెహోషువ ప్రభు సన్నిధానంలో నిలబడినప్పుడు ఎన్నో అందరూ అనుకున్నారు, పిల్లోడు కదా, ఈ పిల్లోడేంటి మాకు చెప్పడం ఏంటి, ఈ పిల్లోడేంటి మా మీద అధికారం చలాయించడం ఏంటి, ఈ పిల్లోడు అధికారం చలాయిస్తే మేమేం చెయ్యాలా అని తిరగబడిన వారు ఎందరో. కానీ తిరగబడిన వారి స్వరాలను సైతము మూత వేయించేది ఏంటో తెలుసా? పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్యలో నిలబడినప్పుడు, ఎప్పుడైతే పరిచర్యలో నిలబడతారో, ప్రభు సన్నిధానంలో నిలబడతారో, ఎట్టి సంఖ్యలనైనా సరే తెంచివేయుటకు నీ దేవుడు వారి పక్షమున మాట్లాడటానికి దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాధనముగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. మూడవదిగా యెహోషువ దేని కొరకు నిలబడ్డాడంటే పరిచర్య చేయటానికి ప్రభు సన్నిధానములో నిలబడ్డాడు. నాలుగో వ్యక్తి ఎవరో ఒకసారి మనం చూద్దాం. నాలుగో వ్యక్తి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిప్షియుడునైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, యెహోవా సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. హల్లెలూయా. ఈయన ఎవరంటే, ఈయన పేరు ఏంటంటే ఏలియా. ఈయన ఒక రోషము కలిగినటువంటి దైవజనుడు. రోషము కలిగినటువంటి దైవజనుడు దేని కొరకు దేవుడి సన్నిధానములో నిలబడాడంటే దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. మొదటిగా అబ్రహాము ప్రభు సన్నిధానములో నిలబడ్డాడు. దేని కొరకండి? ప్రార్థన చేయడానికి. అనండి మాట, ప్రార్థన. బిగ్గరగా, ప్రార్థన చెయ్యడానికి. ఎవరు? అబ్రహాము. దేని కొరకు? ప్రార్థన చేయటానికి. రెండవదిగా మోషే నిలబడ్డాడు. దేని కొరకండి? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను రక్షించుట కొరకు. అనండి మాట, రక్షించుట కొరకు.
మూడవదిగా యెహోషువ నిలబడ్డాడు ప్రభు సన్నిధానంలో. దేని కొరకు? పరిచర్య చేయుట కొరకు. నాలుగవదిగా ఏలీయా నిలబడతా ఉన్నాడు. దేని కొరకు తెలుసా? దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఏలీయా నిలబడి ఆ రాజుతో మాట్లాడుతున్నాడు. నా మాట ప్రకారముగాక ఈ యొక్క సంవత్సరమైనను మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. హల్లెలూయా. ఒక దైవజనుడు దేవుని పక్షమున నిలబడి మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. కార్యమని తెలుసా? ఏలీయా దైవజనుడు అంత రోషం కలిగి మాట్లాడుతున్నాడంటే ఆయన శిష్యుడు అనేటువంటి ఎలీషా పలికిన మాట ఒకటే, ఏలీయా దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఏలీయా ఆరాధించిన దేవుడే నా దేవుడు అన్నాడు. కార్యమని తెలుసా? ఏలీయాలో ఉన్నటువంటి రోషం దేవుడి మనస్సును తాకింది, దేవుని సింహాసనాన్ని తాకింది, దేవుడి సన్నిధిని తాకింది. కనుకనే ఏలీయా యొక్క మాట ప్రకారమే 3.5 సంవత్సరాలు ఏమైపోయిందంట? వర్షం లేకుండా అయిపోయిందండి. ఆ అధ్యాయంలో ఉంటుంది, వర్షం లేకుండా అయిపోతూ ఉన్నప్పుడు ఆ రాజు, ఆ తర్వాత ఆ ప్రజలు, ఆ దేశ ప్రజలు, దేశంలో ఉన్నటువంటి సామంతులు, ధనికులు, గొప్పవారు, పేరు మోసిన మహానుభావులు వారందరూ కూడా తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డలు లేక కరువు 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 అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటే, ఆ ఇబ్బందిలో, ఆ కరువులో దేవుడు ఎవరిని పోషించాడో తెలుసా? దేవుని సన్నిధానములో నిలబడినటువంటి ఏలీయాను దేవుడు పోషించాడు. హల్లెలూయా. 4 సంవత్సరాల క్రితము మన జీవితంలో గొప్ప ఉపద్రవం వచ్చింది. గొప్ప ఉపద్రవం. ఆ ఉపద్రవంలో పేరు మోసిన మహానుభావులు పలికిన మాట ఏంటో తెలుసా? నేను విజయవాడను కూడా కొంటాను, గుంటూరును కూడా కొంటాను, ఈ 2 రాష్ట్రాలను కూడా కొంటాను, అంత శక్తి అంత డబ్బు నా దగ్గర ఉంది, నేను ఏదైనా కూడా చెయ్యగలను, ఎలాగైనా కూడా బ్రతకగలను, ఎలాగైనా కూడా జీవించగలను, నా దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, మేడలు ఉంది, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి మురిసిపోయిన వాడు, కాలర్ ఎగరేసిన వాడు ఒక్క ఆక్సిజన్ కొనుక్కోలేక చనిపోయాడంట. చూసారా? ఒక్క ఆక్సిజన్ కొనుక్కోలేక చనిపోయాడట. ఏంటండి? ప్రభు సన్నిధానములో ఉన్నటువంటి ఆనందము నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులో లేదు. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము దేనిలో లేదు. నీవు ఇదిగో 2.5 గంటలు నాకు ఆనందం కావాలని చెప్పేసి, ఇదిగో 24 గంటలు నాకు ఆనందం కావాలని చెప్పేసి ఎక్కడెక్కడ తిరిగినా, ఏదేదో చేసినా కూడా ఎక్కడ కూడా నీకు ఆనందం దొరకదు. కానీ ఆనందం దొరికే స్థలం ఏదైనా ఉందా అంటే అది దేవుని యొక్క సన్నిధి మాత్రమే ఆనందం. హల్లెలూయా. ఒకప్పుడు కుటుంబాలలో సమాధానం ఉండేది, ఒకప్పుడు కుటుంబాలలో నెమ్మది ఉండేది, ఒకప్పుడు కుటుంబాలలో ఐక్యమత్యం ఉండేది. ఐక్యమత్యం అనేటువంటి కుటుంబాలలో నేడు ఐక్యమత్యం లేదు. ఏమండి? గుండె మీద చేసుకొని చెప్పండి, అందరు కూడా కలిసి ఒకేసారిగా 1 గంట పాటు కుటుంబంతా కూడా ఎవరైనా కలిసి నేడు మాట్లాడుతూ ఉన్నారా? ఈ రోజుల్లో మాట్లాడుతూ ఉన్నారా? సాయంకాలం 6 కాగానే ఇదిగో ఆడవాళ్ళు అంటే యొక్క అమ్మలు ఏం చేస్తారంటే టీవీ ముందు కూర్చుంటున్నారు, కుమారులు అయితే సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు, కుమార్తెలు అయితే చాటింగ్స్ చేస్తూ కూర్చుంటున్నారు, భర్తలు అయితే సెల్ ఫోన్కు అడిక్ట్ అయిపోయారు. కానీ దేవుడి సన్నిధానంలో నేను, నా కుటుంబము అంతా కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాము. నేను, నా కుటుంబం అంతా కలిసి దేవుని యొక్క సన్నిధానంలో 2 గంటల 40 నిమిషాలు మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పేసి ఎవరైనా చెప్పగలరా? ఎటు వెళ్తుంది నీ ఆత్మీయ జీవితం?
ఒకానొక సమయంలో ఇదిగో ప్రార్థనలు చేయండి అనగానే కుటుంబంతో కలిపి ఈ యొక్క ప్రార్థనకు కుటుంబంతో కలిపి ఉపవాస ప్రార్థనలకు మందిరం నిండా కూడా కూర్చుని ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో కుటుంబముగా దేనికి అడిక్ట్ అయిపోయారో తెలుసా? మొబైల్కి అడిక్ట్ అయిపోయారు, సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు, లోకంలో ఉన్న దానికి బానిసలైపోయారు. దాని ద్వారా కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాలలో ఐక్యత లేదు. నిన్నటి దినాన ఒక న్యూస్ రిపోర్టర్ నాకు ఒక ఫోటో పెట్టాడు. ఏమన్నా తెలుసా? అన్నా, 13 సంవత్సరాల కుమారుడు తన తల్లిని భయంకరంగా నిద్రిస్తూ ఉన్నప్పుడు ఇదిగో గొంతు కోసి చంపేశాడట. ఎంత వయసు అండి? 13 సంవత్సరాల వయస్సు. దేని కొరకండి అంటే వాడు మొబైల్లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఆ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు వాడి మొబైల్లో మొబైల్ డేటా అయిపోయింది. మొబైల్ డేటా అయిపోతే ఇదిగో అక్కడ ఉన్నటువంటి తల్లిని అడిగాడట, అమ్మా నా సెల్లో మొబైల్ డేటా అయిపోయింది, నాకు డబ్బులు కావాలి. ఈ తల్లి అంటుంది, అరే బాబు అన్ని డబ్బులు నా దగ్గర లేవురా, కనుక అన్ని డబ్బులు నా దగ్గర లేవు, మీ నాన్న వచ్చినాక నేను నీకు ఇస్తాను రానిందట. అనగానే అని ఆ తల్లి చక్కగా నిద్రపోతూ ఉంది. నిద్రపోతూ ఉంటే ఇంట్లో కూరగాయలు కట్ చేసుకుని పండి ఆ కత్తి తెచ్చి దన గబా తల్లి యొక్క గొంతు కోసేసి తల్లిని చంపేశాడు. ఇదే వార్తను 10వ తరగతి చదువుతున్నటువంటి కుమారుడికి నేను అడిగా, అరే అబ్బాయి దేని కొరకు వీడు చంపింటాడు రా అన్నాను. ఆ కుమారుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? సార్, ఆ యొక్క కుమారుడు సెల్ ఫోను అడిగినప్పుడు ఆ తల్లి కొనిచ్చింది, వాని ఇష్టానుసారంగా వాడిని పెంచింది, వాడి ఇష్టానుసారంగా వాడు మొబైల్ కొనడానికి, వాడు దేన్ని అడిగితే దాన్ని ఇవ్వడానికి, ఏది కావాలంటే అది ఇస్తూ వాడి జీవితాన్ని పాడు చేశారు. 13 ఏళ్ళ వయస్సు గలవాడంటే వానికి ఏం తెలుసండి? ఏం తెలీదు. అటువంటి వాడు మొబైల్ కోసము తల్లిని చంపాడంటే దీనికి బాధ్యులెవరు? ఆ కుమారుడు చెబుతున్నాడు, అక్షరాల 100కి 150% తల్లి తండ్రి సారని చెప్పాడు. దేని కొరకురా? మా అమ్మ ఉంది, నేను బైక్ అడిగాను, నాకు బైక్ ఇప్పించింది. మా నాన్న ఉన్నాడు, నేను మొబైల్ అడిగాను, ఐఫోన్ కొనిచ్చాడు. మా అన్న ఉన్నాడు, వాని కొరకు ఏది కావాలంటే అది, ఏ డ్రెస్ అడిగితే అది, ఏ బట్టలు అడిగితే అవి, ఆ తర్వాత ఎంతంటే అంత, ఏది కావాలంటే అది ఇచ్చారు. ఇచ్చి ఆఖరికి ఏం చేశారో తెలుసా? దేవుడి సన్నిధి లేకుండా వాడి జీవితాన్ని పాడు చేశారు. కారణం ఎవరు? తల్లి తండ్రి. ఆ 10th క్లాస్ పిల్లోడు చెబుతా ఉన్నాడు, ఈ యొక్క వయసులో నేను ఏం చేస్తున్నానో మా నాన్న చూడ్డు, ఈ మొబైల్లో అశ్లీల దృశ్యాలు చూస్తున్నాను, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. నేను కూడా ఎన్నోసార్లు చనిపోదాం అనుకున్నాను సార్. దేనికిరా? నీ బాధ ఏంటి? నా జీవితంలో ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ వయసు ఎంత? 15 సంవత్సరాల వయసు. అప్పుడే చనిపోదాం అనుకున్నావా? అవును. కారణం ఏంటో తెలుసా? కుటుంబంలో ప్రార్థన లేక, కుటుంబంలో దేవుడు లేక, కుటుంబంలో దేవుడి సన్నిధి లేక, కుటుంబంలో దేవుని వాక్యము లేక, కుటుంబంలో దైవ సేవకుల యొక్క సహకారం లేక, కుటుంబంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వక, కుటుంబంలో ఇదిగో నీ కుటుంబంలో ఉండవలసినటువంటి ప్రార్థన జీవితం లేక పిల్లలు ఎటు వెళ్ళిపోతారంటే సాతాను ఒడిలోనికి చేరిపోతున్నారు, సాతాను మైకంలో చేరిపోతున్నారు. యవనస్తులను సాతానుడు నాశనం చేస్తున్నాడు. వాడి జీవితము పాడు కాకుండా చూడాలంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు చేయవలసిన బాధ్యత ఏంటో తెలుసా? విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము.
నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. హల్లెలూయా. నీవు లేచి ఏం చేయాలంట? రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేని కొరకు చేయాలి? వారి జీవితంలో, వారి యొక్క బ్రతుకులో సాతానుడు వారిని దొంగలించకూడదు. వారి జీవితము ఫలభరితంగా ఉండాలి. వారి జీవితము ఆశీర్వాదకరంగా మారాలి. ఒక తల్లి ఉదయకాల సమయంలో ఫోన్ చేసింది. అయ్యా, 25 లక్షలు ఇచ్చి మా కూతురికి పెళ్లి చేసామయ్యా. 25 లక్షలు ఇచ్చి మా కూతురికి పెళ్లి చేస్తే ఆ కూతురు ఈరోజు ఇంట్లో వచ్చి ఉంది. పెళ్లి చేసి సంవత్సరాలు కాలా, పెళ్లి చేసి కరెక్ట్గా సంవత్సరమే అయింది. ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతూ ఉంది. అన్నా, ఇదిగో నా భర్తకు 25 లక్షలు కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంట. చూసారా ఎటు వెళ్ళిపోతుందండి? ఇంట్లో ఏముండాలి? నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తే, నీ పిల్లల కోసం నువ్వు దేవుడి సన్నిధిలో నువ్వు నిలబడితే, నీ దేవుడు నీ పిల్లల జీవితాన్ని ఫలభరితంగా మారుస్తాడు. హల్లెలూయా. అయ్యా, ఈరోజు నా యొక్క కుమారుడికి పెళ్లి చేశాను. దైవ సేవకుల కుమారులే, దైవ సేవకులు, పేరుకు దైవ సేవకులు. మరి కుమారుడు ఎలా ఉన్నారు? అరే బాబు, చర్చ్ ఉందిరా, ఈరోజు చర్చికి రారా, ప్రార్థనకు రారా అంటే నేను రాను పో అంటాడు వీడు. ఎందుకు? ఎవరిడు? మరి దైవ సేవకుల కొడుకు, దైవ సేవకుల కూతురు. నాకు పనులే ముఖ్యం దేవుడి కంటే కూడా, నాకు ఇదే ముఖ్యం. ఆ పని ఉంది, ఈ పని ఉంది. నీ కుటుంబంలో ఉండవలసిన ప్రార్థన నీ కుటుంబంలోనే లేకపోతే, నీ కుటుంబమే సహకరించకపోతే బయటవాడు ఎలా సహకరిస్తాడు? చెప్పండి. సహకరిస్తారా? సహకరించరే. అయితే వారి జీవితం బాగుండాలంటే, వారి కుటుంబం బాగుండాలంటే, వారు ఫలభరితంగా మారాలంటే, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? ప్రభు సన్నిధానములో నీ హృదయాన్ని కుమ్మరించాలి. హల్లెలూయా. నీ చిన్న పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు అనొచ్చు, అయ్యా ఈ చిన్న పిల్లలు కదా, ఇప్పుడే వారికి పెళ్ళేంటయ్యా అనొచ్చు. ఆ చిన్న పిల్లలే రేపొద్దున పెద్దలు కాబోతున్నారు. ఆ చిన్న పిల్లలకే రేపొద్దున భర్తలు కావాలి. ఆ చిన్న పిల్లలకే రేపొద్దున భార్యలు కావాలి. ఆ చిన్న పిల్లలే రేపొద్దున ఫలించాలి క్రీస్తులో. వాళ్ళు ఫలించాలంటే, వాళ్ళు అభివృద్ధి పొందాలంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయవలసింది పోయి, వారి ఇష్ట ప్రకారము ఏది కోరితే అది, ఎలా ఉండాలంటే అలాగా నువ్వు ఇస్తూ ఉంటే, రేపొద్దున వాడు నాశనం అయిపోతూ ఉన్నప్పుడు ఏడిసేదానికంటే కూడా చిన్న వయస్సులో ఉన్నప్పుడే నీ చేతులను నీ దేవుడి వైపు ఎత్తినట్లయితే వాడి జీవితము బంగారు బాట అవుతుంది. హల్లెలూయా. 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 4వ వ్యక్తి ఏలియా. దేని కొరకు నిలబడ్డాడు? ప్రత్యక్షత కొరకు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 5వ వ్యక్తి ఎవరంటే ఒకసారి చూద్దాం. 2వ రాజులు 3వ అధ్యాయము 14వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. హల్లెలూయా. ఎలీషా దేవుడి సన్నిధానంలో నిలబడ్డాడు. దేని కొరకు తెలుసా? త్యాగము చేయటానికి నిలబడ్డాడు. దేని కొరకు నిలబడ్డాడు? త్యాగము చేయటానికి. అబ్రహాము ప్రభు సన్నిధానములో నిలబడ్డాడు. దేని కొరకు? ప్రార్థన చేయటానికి. మోషే దేవుడి సన్నిధానంలో నిలబడ్డాడు. దేని కొరకు? జనులను రక్షించడానికి. ఏలియా దేవుడి సన్నిధానములో నిలబడ్డాడు. దేని కొరకు? దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు. యెహోషువ దేవుడి సన్నిధానంలో నిలబడ్డాడు. దేని కొరకు తెలుసా? పరిచర్య చేయటానికి. చివరిగా ఎలీషా దేవుడి సన్నిధానంలో నిలబడుతూ ఉన్నాడు. దేని కొరకు తెలుసా? త్యాగము చేయటానికి. ఎలీషా చేసినప్పుడు గొప్ప త్యాగముడు తెలుసా? 12 అరకల ఎద్దులు. గొప్ప భూస్వామి. ఆ అరకల ఎద్దులను ఆ పొలాన్ని దున్నుతున్నప్పుడు
దైవజనుడు వేసినటువంటి ఒకే ఒక్క దుప్పటి, ఆ దుప్పటి వేయగా ఆ అరకలను వదిలిపెట్టాడు. తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక్క ముద్దు పెట్టి, అమ్మా నేను దేవుడి సన్నిధానములో నిలబడుతున్నాను, హల్లెలూయా, ఇన్ని రోజులు మీ కొరకు నిలబడ్డాను, ఇన్ని రోజుల నుండి నీ కుటుంబం కొరకు నిలబడ్డావు, ఇన్ని రోజులు నీ జీవితం కొరకు నిలబడ్డావు, ఇన్ని రోజులు నీ వ్యాపారం కొరకు నిలబడ్డావు, ఇన్ని రోజులు నీ యొక్క పని కొరకు నిలబడ్డావు. అయితే ఈరోజు నీవు దేవుని కొరకు నీవు నిలబడాలి. నిలబడ్డానికి త్యాగము చేయాలి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు నీ కొరకు త్యాగం చేశాడు. నీవు ఏం త్యాగం చేస్తా ఉన్నావు? యేసు ప్రభు చేసిన త్యాగం ఏంటో తెలుసా? ఆయన వస్త్రాన్ని త్యాగం చేశాడు, సైనికునికి ఇచ్చాడు. ఆయన రక్తాన్ని త్యాగం చేశాడు, పాపుల కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన తల్లిని త్యాగం చేశాడు, శిష్యులకు అప్పగించాడు. ఆత్మను త్యాగం చేశాడు, తండ్రికి అప్పగించాడు. శరీరాన్ని త్యాగం చేశాడు, అరిమత్తయి యోసేపుకు అప్పగించేసేసాడు. ఇదిగో ఈరోజు ఈ సాయంకాల సమయంలో నువ్వు దేవుని కొరకు ఏ త్యాగం చేస్తా ఉన్నావు? ఎంతకాలం ఈ లోక సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు? యేసు ప్రభువారు ఇదిగో నీ కొరకు రక్తాన్ని కార్చి నీ పాపం నుంచి విడిపించడానికి ఆయన పాపిగా మారి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు రక్తము చేత దున్నబడి, కొట్టబడి, నలగొట్టబడి, ఆయన చీల్చబడి గొలగొతా కొండ పైన నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు ఆ శిలువలో రక్తాన్ని కార్చి ఒక త్యాగము చేసి తండ్రికి వారసులుగా ఉండేందుకై విలువబెట్టి కొనబడినటువంటి వారిగా పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేయటానికి ఆయన త్యాగము చేశాడు. ఈ వాక్యం చిన్న ప్రియ దేవులారా, ఈ 8వ వార్షికోత్సవ సందర్భముగా దేవుని కొరకు నువ్వు ఏం త్యాగం చేస్తా ఉన్నావు? యెహోవా సన్నిధానములో పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవరు? మొదటిగా అబ్రహాము నిలబడ్డాడు. దేని కొరకు తెలుసా? ప్రార్థన కొరకు నిలబడ్డాడు. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. తన కుటుంబ ప్రజలు, తన కుటుంబ సభ్యుడు పాడైపోతుంటే దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి రాబోతున్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి తనను తాను తగ్గించుకున్నాడు. దేవునికి లోబడిపోయాడు. దుమ్మునయ్యా, ధూళినయ్యా, నేను నాశనం అయిపోయినా పర్లేదు కానీ ఆ కుటుంబం రక్షించబడాలని చెప్పేసి తనను తాను త్యాగము చేసుకున్నాడు. మోసే అంటున్నాడు, అయ్యా నేను నత్తివాడునయ్యా, నేను మాట మాంజంగల వాడినయ్యా, ఎందుకు పనికిరాని వాడునయ్యా, దేనికి పనికిరాని వాడునయ్యా, నాకు వద్దయ్యా అన్నాడు. కానీ దేవుడు మోషేతో ఒకటే చెప్పాడు, నా ప్రజలను రక్షించటానికి నీవు మాత్రమే యోగ్యుడవు అన్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని రక్షించడానికి, నీ యొక్క కుటుంబాన్ని దేవుని సన్నిధానంలో నిలబెట్టడానికి నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి నిలబడాలి. రెండవదిగా నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నువ్వు నిలబడాలి. మూడవదిగా పరిచర్య చేయడానికి నువ్వు నిలబడాలి. నాలుగవదిగా ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు నువ్వు నిలబడాలి. ఐదవదిగా ప్రభు కొరకు త్యాగము చేయాలి. ఈ వాక్యం చిన్న ప్రియ దేవులారా, నువ్వు త్యాగము చేసి ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని రక్షించుకొని పరిచర్య చేసి ప్రభు యొక్క ప్రత్యక్షత పొందుకొని దేవుని యొక్క సన్నిధానంలో త్యాగము చేసి నీ కుటుంబాన్ని ప్రభుకు సమర్పించి ప్రభు యొక్క సన్నిధానంలో నిలబడుదుముగాక. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనకిచ్చునుగాక. మన కుటుంబాలను దీవించునుగాక. ఈ యొక్క మందిరమును దేవుడు దీవించునుగాక. చేరవచ్చు మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. తన ఆత్మతో నింపునుగాక, అభిషేకంతో నింపునుగాక. మీ జీవితము కృప విస్తరించబడునుగాక. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.